నిజం చెప్పాలంటే కంటి నిండా నిద్ర లేదు, ముఖంలో నవ్వు లేదు, మనసుకు ప్రశాంతత లేదు. ఏదో తెలియని దిగులు, మనసు నిండా వేదన, గుండెల్లో చెప్పలేనంత బాధ, జీవితంలో తెలియని భయం. అన్నిటికీ మించి బ్రతకాలని ఆశ లేదు, కానీ బ్రతకాలి, పిల్లల కొరకు బ్రతకాలి. ఏమైంది? గుండె చెదిరిపోయిందా? నీ మనసు గాయపడ్డదా? ఎవరు నీ గాయానికి కట్టుకట్టలేరు, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడని మనం చేస్తున్నాను. కీర్తన భాగంలో 147వ కీర్తన 3వ వచనంలో ఉన్న మాటలు చదువుకుందాం. గుండె ఎదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిపోతే దానిని బాగు చేసే యేసయ్య ఉన్నాడు. నీ హృదయంలో గాయమైందా? నీ మనసుకి నొప్పి కలిగిందా? అయితే ఆ గాయాన్ని కట్టేవాడు యేసయ్య ఉన్నాడు అని మనం చేస్తూ ఉన్నా. అందరితో పాటు నిన్ను కూడా ఆయన సృజించాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు నేను ఎలాగ విడిచిపెడతాడు? నిన్ను ఎందుకు విడిచిపెడతాడని అనుకుంటున్నావు? విడిచిపెట్టే దేవుడు కాడు, నిన్ను మర్చిపోయే దేవుడు అంతకంటే కాడని మనం చేస్తున్నాను. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం గమనిద్దాం. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నువ్వు భయపడవలసిన అవసరము లేదని దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతోమంది ఇలాంటి సిచ్యువేషన్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలకి భర్తకి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట చెప్తాను, దేవుడు తన అరచేతుల్లో నిన్ను చిక్కుకున్నాడని మనం చేస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 16వ వచనంలో ఉన్న మాట మనం చదువుదాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఆయన చెప్తున్నాడు, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని అంటున్నాడు. చూడగలవా? నువ్వు యేసయ్యను చూడగలవా? ఆయన చేతుల వైపు నువ్వు చూడగలిగితే ఆయన చేతుల్లో నేను చెక్కుకున్నాడని మనం చేస్తున్నాను. ఎందుకు నీ హృదయము చెదిరిపోయింది? ఎందుకు నీ మనసు గాయపడ్డది? పరిస్థితులు అలాగే ఉంటాయేమో, ఆ పరిస్థితులను బట్టి నువ్వు చనిపోదాం అనుకుంటున్నావేమో. ఎంతోమంది అలా చేసి తమ పిల్లల్ని అనాథలు చేశారు. తన పిల్లలకి ప్రేమ లేకుండా, తల్లి ప్రేమ చవి చూడకుండానే ఎంతోమంది వెళ్ళిపోయారు. ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చూడు. పోని యేసయ్య తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. 15వ వచనంలో కూడా ఆ మాటలు ఉన్నాయి, చదువుదాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిపోలేదు. మా అక్క చాలా బాధపడేది. మేనమామ లేకపోతే మేనత్త కొడుకుని చేసిన తర్వాత ఆయన వ్యసనాలతో చాలా బాధించేవాడు. ఓ బాబు, ఒక పాప. ఒకరోజు ఆ పిల్లలిద్దరిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. సామర్లకోటకిని మా గొల్లప్రోలకిని మధ్యలో ఒక నేల నుయ్యి ఉన్నది. ఆ నూతి దగ్గరికి వెళ్ళి చనిపోదాం అనుకున్నది. పిల్లల్ని తోసేసేసి ఆ నూతిలో తను కూడా చనిపోదాం అనుకున్నది. పిల్లల యొక్క ముఖాలు చూసి జాలి పడిపోయి అనవసరంగా ఆ పిల్లల్ని ఎందుకు చంపాలి? ఒకవేళ నేను చనిపోతే ఈ పిల్లలకి తల్లి ఎవరు అని మా బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది సామర్లకోట. మా నాన్నగారు ఒకవైపు, మా చిన్నన్నయ్య ఒకవైపు, నేను ఒకవైపు పరిగెడుతున్నాం. ఎక్కడున్నది? అప్పుడు నేను ప్రార్థన చేశాను చిన్నతనంలోనే, ప్రభా నా అక్క కానీ కనపడినట్లయితే, సినిమాలంటే నాకు చాలా ఇష్టం, ఆ సినిమాలు చూడకుండా మానేస్తాను అన్నాను. అక్క దొరికింది, కానీ సినిమాలు మాత్రం
మానలేదు. బట్ దేవునికి ప్రమాణం చేస్తేనే, ఒకరోజు మేము వస్తూ ఉంటే నర్సీపట్నం నుంచి పిల్లలతో పాటు ఆ గేట్ ఉన్నది, అనకాపల్లి దాటిన తర్వాత గేట్ ఒకటి ఉన్నది, బయ్యవరం గేటు. బయ్యవరం గేటు వేసేసారు. ఆ సాయంత్రం సమయంలో నీడలాగా, చెట్టు నీడ అనుకున్నాను కానీ అది డీజిల్ పెట్రోల్ అనుకుంటాను. అది అక్కడ కారిపోయి ఉంది. దాని మీద నా బండి వెళ్ళింది. మేమందరం కూడా చనిపోవలసిన వాళ్ళమై ఉన్నాం. కానీ ఏమైందో తెలుసా, మా పెద్ద పాప ఒకే ఒక మాట అన్నది, డాడీ మనం సినిమాలో చూడకూడదన్నది. చిన్నపిల్లల మాట్లాడేటప్పటికీ నాకు నిజంగా ఆ చిన్నతనం యొక్క మాట నాకు జ్ఞాపకం వచ్చి ఈరోజు మేము దానిని చూడకుండా మానేసాం. మా అక్కని అడిగాను, ఎందుకు చావాలనుకున్నాం? నా పిల్లల్ని కూడా నేను నూతిలో తోసి నేను చనిపోతాననుకుని, ఎందుకు ఈ జీవితం, ఏం బాగుపడ్డానని. మీ బావ తాగుతూ ఉంటాడు, ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు, దొంగతనం చేస్తూ ఉంటాడు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాడు. ఈ పిల్లల్ని తీసుకుని నేను అక్కడికి వెళ్ళేదానికంటే నా జీవితం చాలించుకుంటే బాగుంటుంది అని నేను చాలా బాధపడ్డాను. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. గుండె చెదరిపోయిందేమో, నీ మనసు గాయపడ్డదేమో. అయితే నా దేవుడు చెబుతున్న మాట, భయపడకు, నేను నీకు దేవుడునై ఉన్నాను, దిగులు పడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవాది దేవుడు చెప్తున్నాడు. నీ గుండె చెదరిపోయిన నీ గుండెను ఆయన బాగు చేయగలడు. గాయమైన నీ హృదయాన్ని ఆయన కట్టుకట్టి బాగు చేయగలడు. ఏ డాక్టర్ కూడా చేయలేని పని అండి అది. ఏ డాక్టర్ కూడా చేయలేడు. నా దేవుడు చేసినట్టుగా ఎవరు ఏమి చేయలేరు. నీ జీవితాన్ని మార్చగలడు, నీ జీవితాన్ని బాగు చేయగలడు, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వగలడు. ఇర్మియా ప్రవక్తతో అంటాడు, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడుతానన్నాడు దేవాది దేవుడు. అక్కడికి వెళ్ళాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనిద్దాం. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. 6వ వచనంలో కూడా మొట్టమొదటి లైన్ చదువుదాం. ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఈ కుమ్మరి మంటికి చేసినట్లుగా ఆయన ఒక పాత్రం చేస్తున్నాడు మట్టితోటి. అది చేతిలో విడిపోయింది. విడిపోతే మళ్ళా ఆ కుమ్మరి ఆ మంటిని తీసుకుని మరొక అందమైన కొండగా చేయలేదా? ఆ కుమ్మరి చేసినట్లుగా మీకు చేయలేనా? మీకు చేయగలను, మీకు చేయగలను. నేను ఎవరినంటే కుమ్మరిని, మీరు మంటివారు. నేను కుమ్మరిని, నేను చేయగలను. నువ్వు మంటితో నిర్మించబడిన దానవు వాడవు. మనమందరం కూడా మంటితో నిర్మించబడిన వాళ్ళము. ఆయన పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగలిగే దేవాది దేవుడని మనం చేస్తున్నాను. చనిపోదాం అనుకుంటావా నువ్వు? పరిస్థితులకి తాళలేక ఇంకెందుకు లేని తనువు చాలించాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వారి పిల్లలు ఈరోజు అనాథలుగా బ్రతుకుతున్నారు. మా రాజశేఖర్ రెడ్డితో ఒక కుర్రాడు చదువుకునేవాడు. ఇద్దరు ఒకే క్లాస్. వారి అమ్మగారు చనిపోయారు. మరొక వివాహం చేసుకున్నాడు వాళ్ళ నాన్నగారు. ఈ కుర్రవాడిని బాగానే చూస్తున్నాడు అనుకున్నాడు. కానీ వాళ్ళమ్మ ఆస్తి ఈ కుర్రవాడికి ఎక్కడ వెళ్ళిపోద్దానని ఆ కుర్రవాడిని ఊరేసి చంపేసింది. నువ్వు అనుకున్నావేమో నాతోటే వెళ్ళిపోతున్నాను, నాకు ఈ బాధలు అక్కర్లేదు, నాకు ఈ శ్రమ అక్కర్లేదు అని నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎందుకు కనాలి పిల్లల్ని? పిల్లలు 9 మాసాలు నువ్వు మోసి కన్నదాని, నీ రక్తాన్ని పంచుకుని
పుట్టిన పిల్లలు అనాథలు కాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా చూడాలి. నువ్వు చాలా జాగ్రత్తగా చూడాలి. నీ హృదయము బద్దలైపోయినా, నీ బ్రతుకు పాడైపోయినా, దేవుడు యేసయ్య ఒకడున్నాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఆదుకునేవాడు ఒకడున్నాడని మనం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. ఆయన నిన్ను ఎంతవరకు ఎత్తుకుని కాపాడుతాడు అని అంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించు వాడను నేనే. ముదిమి వచ్చే వరకు అని ఉంటది. ముదిమి వచ్చే వరకు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల నెరయ వరకు నిన్ను చంకన పెట్టుకుని నడిపించే దేవుడు ఆయన. ఇప్పుడు మాట ఇచ్చినవాడు మాట తప్పడు, మాట తప్పేవాడు కాడు. ఒకనాడు నీ జీవితం చాలా బాగుంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, నెమ్మదిగా ఉంది. మధ్యలో తుఫానులు చెలరేగాయి. జాగ్రత్త, నీ దేవుడు నీకున్నాడు అని మనం చేస్తున్నాను. జీవితం అనే పొలంలో సమస్యలనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళిపోతావా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి, అదంతే. జీవితమనే పొలంలో సమస్యలనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళిపోతామా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి, అదే జీవితం. జీవితం చాలించుకుంటే అయిపోయేది కాదు. అడ్డొచ్చింది కదా, సమస్యలనే కలుపు మొక్క నీకు అడ్డొచ్చింది. ఇశ్రాయేలీయులు కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. సమస్య వారికి ఏర్పడ్డది. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకతల ఫరో సైన్యం. దేవాది దేవుడు వారిని ఆ సముద్రాన్ని తప్పించి తీసుకుని వెళ్ళలేదు, కానీ సమస్యలని ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేలని ఆ సముద్రంలోనే నడిపించాడు. సమస్యని ఆ సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన వాడు నీ యేసయ్య. నీ మనవి చేస్తున్నాను, సమస్యలు అందరికీ ఉంటాయి. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేలని దేవాది దేవుడు నడిపించిన వాడు చరిత్రలో ఎవడు లేడు. నీ దేవుడు అంత గొప్ప దేవుడు. సమస్యలని కలుపు మొక్కలుంటే పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? కలుపు మొక్కలను తప్పించుకుని వెళ్ళాలి, అదే జీవితం, అదే జీవితం. ఈరోజు నేను ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ అనుభవంలోకి చాలామంది వెళుతున్నారు. చాలామంది యేసయ్యని నమ్మి జయించిన వాళ్ళు ఉన్నారు. జయించలేక వారు నమ్మిన దేవుడిని విడిచిపెట్టి జీవముగల దేవాది దేవుని ఆయన యేసయ్య దగ్గరికి వచ్చారు. వారి జీవితాల్లో చిగురించాయి, వారి జీవితాలు చిగురించాయి. మోడు వారిన జీవితాలని చిగురింప చేయగలిగిన వాడు నీ దేవుడైన యేసయ్య. మోడైపోయిందా? నీ తలంపులు మోడు వారిపోయాయా? నీ జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది లేకుండా పోయిందా? అయితే నా దేవాది దేవుని దగ్గరికి రా. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు చాలు. ఈ గొప్ప అరణ్యమైన జీవితంలో ఈ 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ని ఎలాగైతే పోషించాడో, ఇజ్రాయెల్ని ఎలాగైతే నడిపించాడో, నిన్ను నడిపించలేడా? నిన్ను పోషించలేడా? గాలాడు
అలా చెయ్యగలడు నీ దేవుడు. ఆయన నీకు తోడై ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. నీకు తోడై ఉన్నాడు. ఎంత విచిత్రమైన జీవితమో కొంతమందిది. భర్త చనిపోయిన తర్వాత భార్య అనుకుంటుంది, నా జీవితము ఇంకెందుకు అని అనుకుంటుంది, నా పిల్లల్ని ఎలా పోషించాలి అని అనుకుంటుంది. కానీ దేవుడు వారిని విచిత్రంగా అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు, విచిత్రంగా వారిని నడిపిస్తూనే ఉంటాడు. డేవిడ్ చనిపోయిన తర్వాత ఇంకా ఎంతో కాలం కాలేదు, ఎన్నో లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంటు ఆయన కొనుక్కున్నాడు. అది విచిత్రంగా అంత డబ్బు తీరిపోయింది. లేదంటే నెలకు 18,000 ఎవరు కడతారు, ఎలా కడతారు చెప్పండి. ఆయన ఒక స్థలం కొన్నాడు. పిల్లలు ఇంకా చదువుతున్నారు, చదువు పూర్తి అయిపోయింది పిల్లలకి, అంటే పెద్దోడికి. ఉద్యోగము దేవాది దేవుడు ఇచ్చాడు. అది నేను అనుకున్నది ఏంటంటే, వాడు చదవలేడు, ఉద్యోగం రాదు, ఎలాగా అని అనుకుంటున్న సమయంలో దేవుడు ఉన్నాడు అని ఆయన చెబుతున్నాడు. ఈరోజు నీ కళ్ళ ముందు కనిపించడం లేదా? నీ కళ్ళకు కనిపించడం లేదా? ఎంతమంది ఉన్నారో ఇక్కడ, ఈ సంఘంలో ఎంతమందో ఉన్నారు. దేవుడు నడిపిస్తున్నాడని మనం చేస్తూ ఉన్నాను. నీ సమస్యలను చూచి నువ్వు భయపడకో. నీ దేవుడు దానికంటే గొప్పవాడని తెలుసుకో. నీ సమస్యలను చూచి నువ్వు భయపడొద్దు. నీ దేవుడు దానికంటే గొప్పవాడు, దానికంటే గొప్పవాడు. కీర్తన భాగము 121 కీర్తన 3వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడే దేవుడు కునుకడు. నువ్వు అనుకున్నావేమో, నాకు సరి అయిన నిద్ర పట్టడం లేదు, హృదయంలో వేదన, ఎలాగ నేను జీవించాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవాది దేవుడు నీ కొరకు చింతిస్తున్నాడు, నీ కొరకే చింతిస్తున్నాడు. ఆయన నిద్రపోలేదు, ఆయన కునుకలేదు, కునుకు రావటం లేదు, నీ కొరకే ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు భయపడతావు? నీ సమస్య నీకు అది గొప్ప పర్వతంలాగా ఉండొచ్చేమో, కానీ అంతకంటే గొప్ప దేవుడు ఉన్నాడు. సమస్య గొప్పదనుకుంటే ఆ సమస్యకు మించిన దేవుడు ఒకడున్నాడు. ఆయన గొప్ప దేవుడు. నీ సమస్య ఏమాత్రము ఆయన ముందు కానే కాదు. ఈ సమస్యలతో సతమతం అవుతున్న అనేక మంది ఈరోజు ఈ మాటను నువ్వు అందించావు. చెప్పు, దేవుడు నిన్ను ఆదరించలేదా? సాక్ష్యం చెప్పు. ఒకరోజు తినడానికి లేదు పరిస్థితి, కాలినడకన వెళ్ళిన వాళ్ళు ఈరోజు కారు మీద తిరుగుతున్నాడు అని అంటే నీ దేవుడు విడిచిపెట్టాడా? 3 బిడ్డలు తల్లి, భర్త చనిపోయిన తర్వాత వాడికి వ్యాపారం అంటే ఏంటో తెలియదు. వ్యాపారం తీసుకున్న పెద్ద బిడ్డ వాడు నష్టపోయాడు, మోసం చేశాడు. తన అసిస్టెంట్, తన గుమస్తా మోసం చేశాడు, డబ్బు పట్టుకుని పోయాడు. ఏది అని అంటే లేదు. దేవుడు విడిచిపెట్టాడా? ఈరోజు 10th క్లాస్ కూడా పాస్ అవ్వని ఒక వ్యక్తి దేవాది దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు అని అంటే, ఒకవేళ ఏమన్నా ఎక్కడన్నా జాయిన్ అయితే 15,000 వస్తుందేమో. బట్ ఈరోజు ఒక రోజుని 15,000 సంపాదించగలిగే శక్తి ఆ దేవాది దేవుడు ఇచ్చాడు అని మనం చేస్తున్నాను. నెవరంతా పని చేస్తే 15,000 ఇస్తాడేమో. ఎందుకంటే 10th క్లాస్ పోయింది ఏ షాపులోనన్నా. ఈరోజు దేవుడు తనని హెచ్చించాడని నీకు తెలుసు, నాకు తెలుసు. తిండి లేని పరిస్థితి, అప్పులు వాడు మీద పడిన పరిస్థితి. దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఆయన నీ కొరకు ఆయన నిద్రపోలేదు, ఆయన కొనకలేదని మనం చేస్తున్నాను. నీకోసమే చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయగలిగితే
ఆయన చాలా సంతోషిస్తాడండి. కొంతమంది మన మీద భారంగా ఉంటే మనం ఏమంటామంటే, భారంగా ఉన్నారు మీరు, దయచేసి వెళ్ళిపోండి. ఆడ బావగారు అన్నారట, అమ్మా నిన్ను ఎవరు కాదన్నా మా తమ్ముడు నిన్ను ప్రేమించాడు కాబట్టి మీరిద్దరు రండి, నేను పెళ్లి చేస్తానన్నాడట. పెళ్లి చేశాడు. ఒక ఇంట్లో బాగానే ఉన్నారు. సంవత్సరం గడిచింది. బావగారు పిలిచి అంటున్నారు, అమ్మా నాకు మీరు భారంగా ఉన్నారు, దయచేసి ఎక్కడికైనా వెళ్ళండి అని. నువ్వు ఒకవేళ భారంగా ఉన్నావేమో ఇతరులకి, కానీ నీ భారం మోసే దేవుడు యేసయ్య ఒకడు ఉన్నాడని మనం చేస్తున్నాను. నీ భారం నాకు ఎక్కువైపోయిందని అంటలేదు, నీ భారం నా మీద ఏమంటున్నాడు, భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఆ దేవాది దేవుడు నువ్వు అనుసరిస్తే, ఆ దేవాది దేవుడు నువ్వు వేడుకున్నట్లయితే, ఎస్ హీ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చెయ్యగలడు. కష్టం నష్టం అనే శ్రమలు దేవుడు నేర్పించే పాఠాలు. వాటిని నేర్చుకొనకుండా ఏ మనిషి జీవిత గమ్యాన్ని చేరలేడు. అది నువ్వు నేర్చుకోవాల్సిందే. చిన్నపిల్లలు అడుగులేస్తారు, వాడు అనుకుంటున్నాడు నేను నడిచేస్తాను అని అనుకుంటున్నాడు. ఎక్కడ పడిపోతాడను అని మనం పరిగెడితే ఇంకా ఆడు పరిగెడతాడు, పడిపోతాడు. కష్టము నష్టమని శ్రమలు దేవుడు నేర్పించే పాఠాలు. వాటిని నేర్చుకోకుండా ఏ మనిషి జీవిత గమ్యాన్ని చేరలేడు. ఆ గమ్యాన్ని చేరాలంటే ప్రతి వ్యక్తి ఈ పాఠాలు నేర్చుకోవాలి. మా అమ్మగారు ఈ కిరాణా సామాను తెమ్మని పంపించేవాళ్ళు. నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే కిరాణా సామాను అంతా నేను కొన్న తర్వాత వాడు ఇచ్చే బెల్లం కోసం నేను ఇష్టపడేవాడిని. ఆ బెల్లము నేను తినాలని ఆశ. ఆ బెల్లం తినుకుంటూ వస్తే సరిగ్గా కాకి ఏం చేసేదంటే నా చేతిలోంచి అదే ఎత్తుకుపోయేది. నేను బెల్లం తింటూ ఆనందించాను, కానీ ఆ ఆనందము కొద్దిసేపు ఉంది. కాకి ఏం చేసిందంటే దాన్ని ఎత్తుకుపోవడంతో చేతులు కూడా అది రక్కేసేదండి. ఇంటికి వెళ్ళి ఏడ్చేవాడిని, అమ్మ ఊరుకోబెట్టేదే. కష్టం నష్టం ఈ శ్రమలు అనేవి దేవుడు నేర్పించే పాఠాలు. ఆ పాఠాలు కూడా మనం వెళ్ళాలి. అలా కాకుండా ఎవరు కూడా నీ జీవిత గమ్యాన్ని దాటి వెళ్ళలేవు. కీర్తన భాగంలో 134:3 మనం గమనిద్దాం. కీర్తన 134:3. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి అంటే తను నివాసం చేసే సియోన్ అనే పట్టణం నుండి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దా? పరిగెడుతున్నావు చేతుల్లో, పరుగు పందాన్ని తుదముట్టించు, ఆగిపోవద్దు. నువ్వు ఎలాగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళు. అయితే దేవుడు విడిచిపెడతాడా? నేను మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాడు. చరిత్రలో ఎక్కడా లేదు. నిన్ను నడిపించే దేవుడు సముద్రం మధ్యలోనే విడిచిపెట్టాడా? సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నెలలని ఆయన నడిపిస్తున్నప్పుడు ఆ రాత్రి ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు, నడిపించాడు. అందరూ వెళ్ళిన తర్వాతే ఆ సముద్రము కలిపేశాడా? మధ్యలో ఏమన్నా కలిపేశాడా? వెళ్ళమన్న దేవాది దేవుడు ఆఖరి దాకా తీసుకుని వెళ్ళలేదా? నువ్వు ప్రయాణం చేస్తున్న నీ జీవితంలో ఆఖరి దాకా నువ్వు వెళ్ళకుండా దేవాది దేవుడు నిన్ను మధ్యలో చేయి విడిచిపెట్టే దేవుడు కాడని మనం చేస్తున్నాను. నీ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడిని.
దేవాది దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు అని అంటే ఏమంటాడంటే, బంగారాన్ని కరిగించే వారికి తెలుసు. ఇంకో రకంగా చెప్తాను, బంగారాన్ని కరిగించే వానికి తెలుసు దాన్ని ఎంత గొప్పగా మలచబోతున్నాడో. భయంకరమైన శ్రమల గుండా నడిపిస్తున్న నా యేసయ్యకి తెలుసు నిన్ను నన్ను ఎంతగా దీవించబోతున్నాడో. బంగారాన్ని కరిగించేవాడు ఒక రూపాన్ని చెయ్యాలని అనుకుంటాడు, గొప్ప రూపాన్ని ఇస్తాడు. బంగారాన్ని కరిగించి నీకు ఎలా కావాలి, ఏ వస్తువు కావాలి, ఎంత అందంగా చేయాలి, ఏ డిజైన్ చేయాలి, అదంతా నువ్వు చెప్పేవనుకో మనసులో అని పెట్టుకుంటాడు. అంతకంటే గొప్ప దేవుడు, గొప్ప శిల్పి ఆయన నీ జీవితాన్ని చెక్కడానికి నిన్ను కరిగిస్తున్నాడు. నువ్వు బంగారము, దేవుని దృష్టిలో నువ్వు బంగారం. నీలో మస్టేమీ లేకుండా తీసేయడానికి కరిగిస్తున్నాడు. నిన్ను ఏ రీతిగా దీవించబోతున్నాడో ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేస్తాను. మెట్టగా ఉన్నాయేమో, నీకు అడ్డుగా వచ్చేయేమో, నువ్వు దానిని అధిరోహించలేమేమో, నువ్వు ఎక్కలేవేమో, అటువంటి ఆ పర్వతాన్ని దేవాది దేవుడు అంటున్నాడు, నేను ముందుగా వెళుతున్నాను. అది ఎత్తుగా ఉన్నది, మెట్టగా ఉన్నది, దాన్ని చదును చేస్తాను. చదవండి. ఇత్తడి తలుపులను తలుపులు పడగొట్టేదాను, పగలగొడతాను, ఇనుప గడియలను విడగొట్టేదను. అలాగున్నదా నీ సమస్య? నీ జీవితం అలాగే ఉంటే దేవాది దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. నీకు ముందుగా నడుస్తున్నాడా? నీ జీవితాన్ని అంతం చేసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నావేమో. ఒకసారి ఒక పాంప్లెట్ దొరికింది. ఆ పాంప్లెట్లో ఏమని రాస్తున్నా తెలుసా? నువ్వు చనిపోదాం అనుకుంటున్నావా? నువ్వు చనిపోదాం అనుకుంటున్నావా? ఎప్పుడో ఏదో సమయంలో అలాగ అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నేనన్నాను, నేను ఎందుకు చనిపోవాలి? నేను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను? నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడే, నీ కొరకు చనిపోయాడే. నువ్వు బ్రతకాలనే కానీ నువ్వు చావాలని కాదు. నీ స్థానంలో దేవాది దేవుడు చనిపోయాడు, నీకు బంగారు సింహాసనాన్ని ఉంచాడు, పరలోక రాజ్యాన్ని నీకు ఏర్పాటు చేశాడు, అక్కడ నిన్ను కూర్చోబెట్టాలని. అంతవరకు నువ్వు చేరకుండా, దానిని అందుకోకుండా మధ్యలోనే ఎలాగా నీ జీవితాన్ని ముగించుతావు చెప్పు. ఇట్స్ నాట్ గుడ్. అది మంచిది కాదు. కీర్తన 91:11 చదువుదాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు అనుకున్నావేమో, నా దేవుడు నాతో రావట్లేదు, నా దేవుడు నాతో లేడు అని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను కాపాడే దేవుడు నిన్ను కాపాడడం కొరకు తన దూతను పంపించాడు. నిన్ను నీ మార్గంలో వాళ్ళు నడిపించడానికి, ఏ అపాయం రాకుండా తప్పించడానికి. గమనించవే, గ్రహించవే. నీ సమస్య నీకు భారం అయిపోతే ఆ భారాన్ని దేవుని మీద వేయి. కష్టాలు నీ కాళ్ళకు అడ్డపడితే ఆగిపోవద్దు. కష్టాలు నీ కాళ్ళకు అడ్డుపడితే ఆగిపోకు. దానిని తొలగించుకుంటూ ముందుకు వెళితేనే జీవితాన్ని కొనసాగించగలవు, జయాన్ని పొందగలవు. దానిని జయించాలనంటే నీకు తోడని యేసయ్య ఉన్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకో. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో మాటలు చదువుదాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లును వారు తమ వేళ్ళు తన్నుతారు. అంటే దేవుడు చెప్తున్న మాట అంటే, మంచుకు
మంచు అంట. చెట్టుకు ఎలాగైతే మంచు ఉంటుందో దేవాది దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. కష్టాలు నీ కాళ్లకు అడ్డుపడితే ఆగిపోకు. దానిని తొక్కుకుంటూ ముందుకు వెళితేనే జీవితాన్ని సాగించగలవో, జయాన్ని పొందగలవో. చెట్టుకు మంచు ఎలాగైతే ఉంటుందో నీకు దేవుడు అలాగున్నాడట. చెట్టుకు మంచు ఎలాగైతే ఆవరించిందో దేవాది దేవుడు నీకు అలాగున్నాడు. అలాగున్నాడు. నేను ముందుకు వెళ్తాను, టైం అయిపోతుంది. ఇంకొక మాట చెప్తాను. కాలం తాకే ప్రతిదీ పాతది అయిపోతుంది. మాకు 40 years అయిపోయినాయి, మ్యారేజ్ అయిపోయి పాతది అయిపోయాం. మీరందరూ కలిపి మాకు జ్ఞాపకం చేసి మాకు మ్యారేజ్కి అంటే మ్యారేజ్ డేకి పెద్ద ఇది దండగొని మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. మమ్మల్ని మీరేం సత్కరిస్తూ ఉంటారు, సన్మానం చేస్తూ ఉంటారు. కానీ ఆనాటి ఆ కాలము అది గొప్పది, అది తీపి గుర్తు, అది పాతదైపోయింది. మా బావగారు అంటున్నారు మొన్న వచ్చి, జీవన్ మాకు ఈ సంవత్సరము జూన్లో 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ చర్చ చూసి అంటున్నాడు ఆయన, 50 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇక్కడ మేము ఆ పండగ చేసుకోవచ్చా? ఒక మాట చెప్పనా, కాలం తాకే ప్రతిదీ పాతదైపోతుంది, కానీ నా యేసయ్య తాకిన ప్రతి వారు క్రొత్తగా మారిపోతారు. క్రొత్తగా మారిపోతారు. కాలం తాకితే పాతదైపోతే, నీ యేసయ్య నిన్ను తాకితే నువ్వు క్రొత్తగా మారిపోతావు. క్రొత్తగా మారిపోయే ఆ జీవితం కొరకు నువ్వు ఆశపడు. కీర్తన 130 కీర్తన 7వ వచనం చదువుదాం. 137. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన దగ్గర కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చదువమ్మా, అది ఆగిపోయా. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకు. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన. ఈరోజు ఎంతోమంది అండి విమోచన కొరకు, దేవుని కృప కొరకు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వస్తున్నారు. ఆయన మీద నువ్వు అనుకో, ఆయన కృప కొరకు నువ్వు వెతుకో. ఆయన కృప దొరుకుతుంది, ఆయన దగ్గరే కృప దొరుకుతుంది. ఆఖరిగా ఒక మాట నేను చదివి మీకు ముగిస్తాను. ఈ లోక జీవితమే శాశ్వతం కానప్పుడు, ఈ లోక జీవితమే శాశ్వతము కానప్పుడు, ఎవరికైనా శాశ్వతమా? పుట్టినవాడు ఇంకా ఉండిపోయాడా? లేదు కదా. ఈ లోకమే, లేకపోతే ఈ లోక జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతం కావు. అందుకే జీవితంలో ప్రతి క్షణము యేసుతో ఆనందంగా జీవించాలి. ఎందుకంటే కీర్తన 115వ కీర్తన 14, 15 2 వచనాలు చదువుదాం, ముగిస్తాను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు సృజించిన, భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మీరు ఆశీర్వదింపబడ్డారు. ఇప్పుడు మిమ్మును మీ పిల్లలను దేవుడు వృద్ధి పొందిస్తాడు. ఎవరు? భూమిని ఆకాశాన్ని కలగజేసిన యెహోవా. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. గుండెకి చెదిరిపోయిందా? నీ మనసు గాయమైందా? నో ప్రాబ్లం, దేవాది దేవుడు ఉన్నాడు.